నరసన్నపేటలో పెద్ద గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సీతాపురం. ఆ గ్రామంలో వీరయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కానీ చాలా అమాయకుడు. ఎవరు ఏం చెప్పినా నమ్మేసేవాడు. వీరయ్య భార్య నీరజ. నీరజ మాత్రం చాలా తెలివైనది. ఆ గ్రామంలో ఎవరైనా సమస్యలో పడితే ముందుగా నీరజనే అడిగేవారు. వీరయ్యకు చిన్న పొలం ఉండేది. అతను రోజు ఉదయం లేచి పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసేవాడు. వీరయ్యకు కష్టపడే మనస్తత్వమే కాకుండా దేవుడంటే చాలా భక్తి. రోజు ఉదయము సూర్యోదయానికి ముందు లేచి శుభ్రంగా స్నానం చేసి దేవునికి దీపం పెట్టి పూజ చేసేవాడు. వీరయ్యకు అహంకారం అనేదే ఉండేది కాదు. దేవుని మీద నమ్మకంతో ఎంతో భక్తితో పూజలు చేసేవాడు. కానీ వీరయ్య ఎవరు ఏం చెప్పినా వినేవాడు. తెలివిగా ఆలోచించడం అనేది ఉండేది కాదు. ఎవరు ఏ పనులు చెప్పినా చేసేవాడు. నేను ఎందుకు చెయ్యాలి అనే గర్వం అనేది ఉండేది కాదు. మనం ఎదుటివారికి సాయం చేద్దాం, ఆ భగవంతుడు మనకు సహాయం చేస్తాడు అని అనేవాడు వీరయ్య తన భార్య నీరజతో. అప్పుడు నీరజ ఇలా అనేది, అవునయ్యా, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీ మంచితనాన్ని తెలివి తక్కువతనంగా తీసుకుంటున్నారు జనాలు. ఇలా ఉంటే ఎలా అయ్యా అని నీరజ తన భర్తతో అనేది. నీరజ ఇంట్లోకి ఏం కావాలన్నా ఎప్పుడూ తనే బజారుకు వెళ్ళి తెచ్చుకునేది. ఒకరోజు నీరజకు ఆరోగ్యం బాగోలేదు. వీరయ్య ఎప్పుడూ ఉదయంలాగే లేచి స్నానం చేసి భగవంతునికి పూజ చేసి నీరజకు ఆరోగ్యం బాగోలేదని ఇంటి పనులు వీరయ్యే చేసుకున్నాడు. తన భార్యకు టీ పెట్టి ఇచ్చాడు వీరయ్య. నీరజ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఒళ్ళు చాలా వేడిగా కాలుతుంది. టీ తాగలేని స్థితిలో ఉంది. నీరజ అప్పుడు వీరయ్య అన్నాడు, నీరజ, నీకు ఒళ్ళు చాలా వేడిగా కాలుతుంది, నేను నీకు మాత్రలు తీసుకొని వస్తాను అన్నాడు. వీరయ్య మాత్రలు తీసుకురావడానికి బజారుకు వెళ్ళాడు. వీరయ్య నడుచుకుంటూ మాత్రలు కొని తెచ్చేటప్పుడు దారిలో వీరయ్యకు తెలిసిన వ్యక్తి కనిపించాడు. ఏమిటి వీరయ్య, ఉదయాన్నే బజారుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు వీరయ్య, నా భార్యకు జ్వరంగా ఉంది, మాత్రలు తీసుకువెళ్ళడానికి వచ్చాను అన్నాడు. వీరయ్య, సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు ఇంటికి అన్నాడు ఆ వ్యక్తి. వీరయ్య మాత్రలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తన భార్య నీరజకు దగ్గర ఉండి మాత్రలు వేశాడు. ఇంటి పనులు చేసి, నీరజ, నీకు జ్వరం తగ్గాక లేచి అన్నం తిను, నేను పనికి వెళుతున్నాను అని చెప్పి వీరయ్య పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళిన దగ్గర అందరూ వీరయ్యతో పని చేయించుకునేవారు, కానీ డబ్బులు మాత్రం ఇచ్చేవారు కాదు. వీరయ్య మాత్రం చాలా బాధపడేవాడు. చాలా బాధగా ఇంటికి వెళ్ళి జరిగిన విషయం నీరజకు చెప్పాడు. ఇంతలో ఆలోచించి, అవును, నీకు ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో, నీకు జ్వరం తగ్గిందా అని అడిగాడు. నీరజ, కొంచెం పర్వాలేదయ్యా అని అంది. నువ్వు పనికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది నీరజ నీరసంగా. సుబ్బారావు గారు కొబ్బరి తోటలో కొబ్బరికాయలు తీస్తున్నారు, నన్ను పనికి రమ్మని అన్నారు. నీకు ఒంట్లో బాగోలేదు కదా, కనీసం మాత్రలు తేవడానికైనా వస్తాయని వెళ్ళాను నీరజ అని అన్నాడు వీరయ్య అమాయకంగా. అప్పుడు నీరజ, ఏంటయ్యా, మీరు ఇంత అమాయకంగా ఉంటే ఎలా అయ్యా, నీ మంచితనాన్ని నీ అమాయకత్వాన్ని చేతకాని తనంలా వాడుకుంటున్నారు. ఆ సుబ్బారావును గట్టిగా అడగవలసింది మీరు అని అంది నీరజ. ఒకరోజు గ్రామానికి కొత్తగా ఒక ధనవంతుడు వచ్చాడు. అతని పేరు దొరయ్య. అతను చాలా డబ్బున్నవాడు, కానీ చాలా దుర్మార్గుడు. ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించేవాడు. ఒకరోజు దొరయ్య గ్రామస్తుల అందరినీ పిలిచాడు. ఎవరైనా నా దగ్గర పనిచేస్తే వాళ్ళకి రోజుకి 2000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. అది విన్న వీరయ్య చాలా సంతోషపడ్డాడు. వెంటనే వెళ్ళి పని చెయ్యాలనుకున్నాడు. వీరయ్య చాలా సంతోషంగా సాయంత్రం ఇంటికి వచ్చి నీరజకు చెప్పాడు. నీరజ, నీరజ, దొరయ్య గారు చాలా మంచివారు. వాళ్ళ దగ్గర పనికి వెళితే రోజుకి 2000 రూపాయలు ఇస్తారట అని అన్నాడు వీరయ్య. ఆ మాటలు విన్న నీరజ కాసేపు చాలా ఆలోచించింది. ఇలా చెప్పింది నీరజ, వీరయ్య చాలా డబ్బు ఇస్తానంటే జాగ్రత్తగా ఉండాలి.
కొందరు మోసం చేయడానికి అలా చెబుతారు అని అంది నీరజ. కానీ వీరయ్య మాత్రం అమాయకంగా ఉన్నాడు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు అంది వీరయ్య భార్య. అలా కాదు నీరజ, వారు చాలా మంచివారు. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు దొరయ్య గారు. అక్కడ పనిచేసే వాళ్ళందరికీ అక్కడే భోజనాలు పెడుతున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు రోజుకి 2000 రూపాయలంటే మాటలా నీరజ అని అన్నాడు. మన కష్టాలే ఉండవు అని అన్నాడు అమాయకంగా వీరయ్య నీరజతో. మర్నాడు ఉదయం వీరయ్య దొరయ్య దగ్గరకు వెళ్ళాడు. దొరయ్య అన్నాడు, సరే నువ్వు నా పొలంలో పని చెయ్యి, సాయంత్రం నీకు డబ్బు ఇస్తాను అని అన్నాడు దొరయ్య. వీరయ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో చాలా కష్టపడి పొలంలో ధాన్యం పంట కోసి కల్లాలకు మూటలు మోసి చాలా కష్టపడి చేశాడు. ఇంకోవైపు మిరప పంట మిరపకాయలు కోసి టన్నులుగా కొలిచి ఎండలో ఎండబెట్టి చాలా కష్టపడి దున్నారు. ఇలా చేసి చేసి సాయంత్రం ఇంటికి వచ్చాడు. సాయంత్రం వచ్చిన తర్వాత డబ్బు అడిగాడు. డబ్బు అడగగానే ఇస్తాను కానీ ఒక చిన్న పని చెయ్యాలి అని అన్నాడు యాజమాని దొరయ్య. అప్పుడు వీరయ్య ఏమిటి ఆ పని అడిగాడు. అప్పుడు దొరయ్య అన్నాడు, వీరయ్య, నా గోదాములో ఒక పెద్ద పెట్టె ఉంది. అందులో బంగారం వెండిరాళ్ళు కలిసిపోయాయి. వాటిని వేరు చేసి పెట్టాలి అని అన్నాడు దొరయ్య. పాపం వీరయ్య రాత్రంతా కష్టపడ్డాడు కానీ పూర్తిగా చేయలేకపోయాడు. ఆ రోజు దొరయ్య అన్నాడు, ఈ పని పూర్తి కాలేదు కాబట్టి నీకు నేను డబ్బు ఇవ్వను అని అన్నాడు. వీరయ్య చాలా బాధపడ్డాడు. ఇంటికి వచ్చాక ఈ విషయం తన భార్య నీరజకు చెప్పాడు. నీరజ ఆ మాట విన్న తరువాత చాలా కోపం వచ్చింది కానీ బయటకు చూపించలేదు ఆ కోపాన్ని. ఆమె అన్నది, రేపు నేను కూడా మీతో పాటు వస్తానండి అంది నీరజ. మరుసటి రోజు నీరజ వీరయ్యతో పాటు దొరయ్య ఇంటికి వెళ్ళింది. దొరయ్య ఇంటికి వెళ్ళిన తరువాత నీరజ ఇలా అంది, దొరయ్య గారు, మీరు నా భర్తకు పని ఇచ్చారు కదా, ఇప్పుడు నేను కూడా పని చేస్తాను అంది. ఆ మాటలకు దొరయ్య నవ్వాడు. సరే, ఒక సమస్యను పరిష్కరించుకోగలిగితే మీకు 5,000 రూపాయలు ఇస్తాను అన్నాడు దొరయ్య. నీరజన్నది సరే చెప్పండి అన్నది. దొరయ్య ఒక ప్రశ్న అడిగాడు, ఈ ప్రపంచంలో ఎక్కువ బలమైనది ఏది అని. గ్రామస్తులందరూ ఆలోచించారు. కొంతమంది బంగారం అన్నారు, మరికొంతమంది డబ్బు అన్నారు. నీరజ చిరునవ్వి నవ్వి ఇలా చెప్పింది, తెలివితేటలు అని చెప్పింది. దొరయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకు అని అడిగాడు. నీరజ చెప్పింది, డబ్బు ఉన్నా బంగారం ఉన్నా కూడా తెలివితేటలు లేకపోతే అన్నీ కోల్పోతాము, కానీ తెలివి ఉన్నవారు పేదవాడైనా గెలుస్తాడు అని అంది నీరజ. గ్రామస్తులు అందరూ చప్పట్లు కొట్టారు. దొరయ్యకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అతని మోసం బయటపడింది అని. అతను మరో పరీక్ష పెట్టాడు. సరే, మరొక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని అన్నాడు దొరయ్య నీరజను. నీ భర్తను ఏమీ తాకకుండా ఏమీ తీసుకోకుండా ఈ ఇంటి నుంచి బయటకు తీసుకొని వెళ్తే డబ్బు ఇస్తాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ నీరజ మళ్ళీ నవ్వింది. ఆమె తన భర్తకు చెప్పింది, వీరయ్యను కళ్ళు మూసుకోమని చెప్పింది. వీరయ్య కళ్ళు మూసుకున్నాడు. నీరజ తన భర్త చేతిని పట్టుకుని నడిపిస్తూ బయటకు తీసుకువెళ్ళింది. అందరూ షాక్ అయ్యారు. మీరన్నది ఏమీ తాకకుండా కదా. అతను తాకలేదు, నేనే తీసుకుని వెళ్ళాను అని చెప్పింది. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. దొరయ్యకు సిగ్గేసింది. అతను వెంటనే డబ్బు ఇచ్చాడు. ఆ రోజు నుంచి లక్ష్మి తెలివి గురించి రాజుగారికి కూడా వార్త వెళ్ళింది. కొన్ని రోజులకు రాజుగారు నీరజను పిలిపించారు. నీకు తెలివి నిజంగా ఉందో లేదో పరీక్షిస్తాను అన్నారు. నీరజ రాజుగారి 3 పెద్ద సమస్యలు పరిష్కరించింది. రాజ్యాన్ని మోసం చేస్తున్న మంత్రి రహస్యాన్ని బయటపెట్టింది. చివరికి రాజుగారును నీరజను రాజ్యానికి సలహాదారునిగా నియమించారు.
ఆ రోజు నుండి వీరయ్య పడుతున్న కష్టాలు తీరాయి. వీరయ్య, నీరజ ఇద్దరూ ఆనందంగా జీవించారు. ఈ కథ మోరల్ ఏమిటంటే తెలివి ఉన్నవారు ఎక్కడ ఉన్నా గౌరవం పొందుతారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.